శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఏ రాశి వారికైనా ఆ రాశ్యాధిపతి స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు తన వ్యక్తిగత విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం, తనను తాను సంస్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదైనా ఒక లైఫ్ని, జీవితాన్ని ఒక ఆర్డర్లో పెట్టి ఒక క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాధారణంగా ఈ సింహరాశి వారు ఎంతసేపు ఇతరుల కోసం, తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం, వాళ్ళ కోసం ఆలోచిస్తూ వ్యక్తిగతంగా వాళ్ళ మీద వాళ్ళు పెద్దగా శ్రద్ధ తీసుకోవడం జరగదు. దానివల్ల కొంతమందికి ఆహార విషయాల్లో లోపం రావడం వల్ల అయితేనే, వేరే కారణాల వల్ల అయితేనే సడన్గా సిక్ అవ్వడం అది జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి కామన్గా ఈ నడుము నొప్పి ఒకటి, ఈ బ్యాక్ పెయిన్, కొంతమందికి హార్ట్ పరంగా ఉన్నటువంటి సమస్యలు, బీపీ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అందరికీ కాదు, ఏజ్ని బట్టి రావడం జరుగుతూ ఉంటుంది అది. బట్ ఈ విషయంలో మీరు ఈసారి ఒకసారి మీరు సంవత్సరంకి ఒకసారైనా మీ రాశ్యాధిపతి రవి సింహరాశిలో ప్రవేశించినప్పుడు జనరల్గా ఒకసారి చెకప్ చేసుకుంటే, అంటే ఏ విషయమైనా మీరు ఫైనాన్షియల్ పొజిషన్ కూడా ఓసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంతమందికి ఏది ఇవ్వాలి, మనకి రావాల్సింది ఎంత, మన బాధ్యతలు ఏంటి, మన బడ్జెట్ ఏంటి, ఆ బడ్జెట్ ఒకసారి చూసుకోవడం, అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి టెస్టులు ఒకసారి చేయించుకొని ఆ విషయంలో చూసుకోవడం, అలాగే ఫ్యూచర్ కోసం కూడా ఒకసారి మనకి రాబోయే ఎన్నికల్లో అయినా సీట్ వస్తుందా, పదవి వస్తుందా, ప్రస్తుతం మన వ్యాపార వర్గంలో మనకి ఎటువంటి పోటీ ఉంది, ఏ విధంగా మనం అభివృద్ధి పరచాలన్నటువంటి ఆలోచనలో జాతకుడు ఎక్కువగా ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో తన ప్రోగ్రెస్ కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. అయితే బుధుడు ధన లాభాధిపతిగా ఉండడం వల్ల అటు కుటుంబ విషయాలు, కుటుంబ వ్యాపారాలు, కుటుంబ సభ్యుల్ని ఆర్డర్లో పెట్టడం, అలాగే ధనం సంపాదించడం, రావాల్సిన ధనం చూసుకోవడం, ఎక్కువగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులైతే విద్యలో ఇంకా అభివృద్ధి చెందాలనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఏదన్నా ఒక గవర్నమెంట్ సర్వీస్ కోసం, ఒక ఐఏఎస్, సివిల్స్ లాంటి ఎగ్జామ్స్ రాయాలనే ప్రయత్నంలో కొంతమంది ఆ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చేసుకొని ఒక విధంగా ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కేతు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే చాలామంది మిమ్మల్ని నిరాశ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఉన్నంట్లో ఏదో సరిపోతుంది కదా, అలాగ నిరాశపరుస్తూ మిమ్మల్ని ఎదగనివ్వకుండా అడ్డుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కేతువు రాశి ఉన్నప్పుడు ఒక ఫలితాన్ని సంపూర్ణంగా తీసిన తర్వాత కొత్త ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతానికి మీరు ఏదో ఒక చిన్న స్థాయి ఉద్యోగంలో చేస్తూ ఏ సివిల్స్కో ప్రిపేర్ అవుతున్నారు, ఒక పక్క ఉద్యోగం కూడా చేస్తున్నారు. దానివల్ల మీకు పెద్దగా ఏమీ ఉపయోగం అయితే ఉండదు. అంటే అతీతమైన కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు, కానీ కామన్గా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ముందు ఏదైతే మీరు చిన్న ఉద్యోగాన్ని చేస్తున్నారో దాన్ని కంప్లీట్గా విడిచిపెట్టి సంపూర్ణంగా మీ యొక్క గోల్ మీద దృష్టి పెట్టినప్పుడు మీరు అనుకున్నది కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది మన కళ్ళెదురుగా కనబడుతున్నటువంటి అనేక ఉదాహరణలు ఈ రాశి వారు తీసుకుంటే కంపల్సరిగా ఇప్పుడు మీ యొక్క సక్సెస్కి మీ కారణం మీ ప్రయత్నం అవుతుంది. దానికి గ్రహాలు సహకరించడంలో లాభస్థానంలో గురువు 100% పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు మీ కోరిక నెరవేరుతుంది. మీలో విద్వత్తుకు తగిన గుర్తింపు ఉంటుంది. అది సినిమా రంగమా, రాజకీయ రంగమా, ఇంకొక రంగమా, రియల్ ఎస్టేటా, కనెక్ట్ ఏదైనా ఉన్నామండి. ఏదైనా ఒక విద్యా సంస్థ ప్రారంభించి దాన్ని పైకి తీసుకొద్దామా అన్నటువంటి విషయంలో సంపూర్ణంగా సక్సెస్ పొందుతారు. అంటే మీ ఫాలోవర్సు, మీ అభిమానులు, మీ శిష్యులు, మీ సంతానం మీకు సహకరిస్తారు. కొన్ని సందర్భాల్లో వారి యొక్క డెవలప్మెంట్ కూడా మీకు మంచి ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మీ దగ్గర వర్క్ నేర్చుకున్నవాడు ఏదో ఒకటి సాధించి గొప్పగా సక్సెస్ సాధిస్తాడు. అంటే మీరు నేర్పిన విద్య మీ దగ్గర నేర్చుకున్నది వాడు దాన్ని ఇంకా గొప్పగా ప్రయత్నం చేసి ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఆ ప్రయత్నం చేసి మీరు కూడా అదే స్థాయిలోకి రావడానికి ఇది గొప్ప అవకాశంగా మనం భావించవచ్చు. దాంతో ధనస్థానంలో కుజగ్రహం, యోగకారకుడు, భాగ్యాధిపతి ధనస్థానం, మీ పెద్దవారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ సహకరిస్తుంది. వారసత్వంగా వచ్చే పదవి లాంటిది రావడం కానీ, స్థిరాస్తుల మీద సంపాదన కానీ, ఏమైనా రాయల్టీ లాంటిది కానీ, ప్రభుత్వ పదవి కానీ, ప్రభుత్వ గుర్తింపు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చతుర్థాధిపతి ధనస్థానం,
ఏదన్నా ఒక సింహరాశి వారి జీవితంలో అభివృద్ధి చెందాలన్నా పతనం అవ్వాలన్నా కేవలం వారి మదర్ కారణం అవుతూ ఉంటారు. సో ఈ సమయంలో మీ యొక్క తల్లిగారి యొక్క ప్రోత్సాహం కూడా కామన్గా ఉండడం వల్ల మీరు కూడా గొప్ప యోధుడిగా వీరుడిగా ఎదగడానికి ఈ రాశి సహకరిస్తుంది. అయితే అష్టమ శని ప్రభావం వల్ల చాలా వరకు నిరాశ చెందకుండా ఎవరు ఎంత నిరుత్సాహపరిచినా మిమ్మల్ని బ్లేమ్ చేసినా అవమానపరిచినా మీ పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మాత్రమే సాధించగలుగుతూ ఉంటారు. ఇతరుల మాటలు నమ్మి వింటే మాత్రం అది మీకు ఫెయిల్యూరే కారణమవుతుంది. మీ యొక్క అభివృద్ధి కూడా అక్కడితోనే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సప్తమంలో రాహు ఉండడం వల్ల మరి రాశి యందు ఉన్నటువంటి కేతువు సప్తమ రాహు కొన్న సందర్భాల్లో మీకు మీరు ఎక్కువగా ఊహించుకొని అతిగా ఊహించుకొని ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది. అంటే ఈ అతిగా ఊహించుకోవడం వల్ల వచ్చిన ప్రమాదం ఏంటంటే ఏదో పరీక్షల ముందు చదువుకోవచ్చు, ఎలక్షన్లు వచ్చినప్పుడు కదా మనం పోటీ చేయడం, అప్పుడు ఎన్నికలు అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు నుంచి మనకు పని ఏముంది, ఇంకా ఎలక్షన్లు 3 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఇప్పటిదాకా మనీ టైం వేస్ట్ చేసుకోవడం అని కాలయాపన చేయకుండా ఇప్పటి నుంచే మీ ప్రయత్నం చేయడం వల్ల రాబోయే మరి కాంపిటీషన్లో అది ఏదైనా అవ్వచ్చు, అది క్రీడారంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, సివిల్స్ అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగం అవ్వచ్చు, 100% మంచి సక్సెస్ ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అయితే నిరాశ చెందకుండా సంపూర్ణ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అయితే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఆ వదులుకున్నది ఏదో మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. అది వదులుకుంటే కంపల్సరీగా మీరు ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం 12 రాసుల వారికి ఈ పక్షంలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు అంటే మీ యొక్క పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి రోజులు ఇవి. సాధారణంగా జన్మజాతకంలో పుట్టినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా కూడా ఇటువంటి పితృదోషాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పితృదోషాలు ఏర్పడుతున్నాయి, అవి మనకి ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక సంఘటన, ఒక దుర్ఘటన పదే పదే జరుగుతుంది ఆ కుటుంబంలో అనుకున్నప్పుడు కంపల్సరిగా ఆ కుటుంబం మీద పితృదోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఆ కుటుంబంలో ఇది 6 నెలలకి సంవత్సరానికి ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వారి యొక్క పెంపుడు జంతువులు మరణించడం, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే మళ్ళీ 6 నెలలు చనిపోవడం. అలాగే మనకి ఈ పాడినిచ్చే గోవులు కానీ గేదెలు కానీ ఏదో కారణం వల్ల అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ గృహంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మనకి ఉద్యోగంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఎక్కువ మంది అయ్యారు. ముఖ్యంగా సంతానం పదే పదే ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఒకరికొకరు కొట్టుకోవడం, ఇవి కూడా దానికి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటి పితృ సమస్యలతో పితృదోషాలతో బాధపడుతున్న వారికి ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాల్లో వారి యొక్క దోషాన్ని పరిష్కరించుకోవడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంటుంది. వారి సాంప్రదాయ ప్రకారం మీ కుల పెద్దలను కానీ మీ కుటుంబ పెద్దలను కానీ ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో దానం చేయడం వల్ల కానీ సేవించడం వల్ల కానీ సేవ చేయడం వల్ల కానీ ఈ విధంగా మీరు మీ పితృదోషాలని సరిచేసుకుంటే కంపల్సరిగా తర్వాత మీకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అదృష్టంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక అవకాశం ఈ రాశి వారికి. బట్ మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటున్నాం, విష్ణు సహస్రనామం చదువుతున్నాం, సూర్య నమస్కారం చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, అయినా కూడా ఈ కష్టాలు వస్తున్నాయంటే దానికి పితృదేవతలు కారణమవుతుంటారు. మన వంశాన్ని మన గోత్రాన్ని రక్షించేదే ఈ పితృదేవతలు. మామూలు దేవతలలాగే ఈ పితృదేవతలు అంటే వీటి కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి వీడియోలు అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు మొదలగు వారు చెప్పినటువంటి వీడియోలు విపులంగా ఉంటాయి. అవి తెలుసుకోవడం వల్ల మీకు అది ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరి కొద్దిపాటి
పరిజ్ఞానంతో చెప్తున్నట్టు మాలాంటి వాళ్ళు ఏదో పరిహార నిమిత్తం అంటే జ్యోతిష్ శాస్త్రంలో వచ్చినటువంటి కష్టాలకి ఏది పరిహారం అన్నది తెలుసుకొని మీకు ఈ రిపీటెడ్గా వచ్చిన కష్టాలకి ఈ మహాలయ పక్షాల్లో ఈ తగిన పరిహారం చేయడం వల్ల మీ కంపల్సరిగా ఈ దోషాల నుంచి బయటపడి మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ స్వస్తి.